బీఆర్ఎస్ రక్తదానం కార్యక్రమానికి కాంగ్రెస్ కౌంటర్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. గాంధీ భవన్లో కాళేశ్వరంపై ఫోటో ప్రదర్శన చేపట్టింది. అవినీతి కాళేశ్వరం అంటూ కేసీఆర్ చిత్రపటంతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద పోటాపోటీ నిరసనలు, పోటాపోటీ మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బల్మురి వెంకట్ గాంధీ భవన్లో కాళేశ్వరం అవినీతి ఎలా జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, కేసీఆర్ అవినీతి దాహానికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 బ్యారేజీల్లో జరిగినటువంటి పగుళ్ళు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి డ్యామేజ్కి సంబంధించినటువంటి విషయాలు, ప్రభుత్వం తీసుకెళ్లినటువంటి అఖిలపక్షానికి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు, వీటన్నిటిని ప్రదర్శించి కౌంటర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మురి వెంకట్ మనతో ఉన్నారు. వెంకట్ గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు రక్తదానం శిబిరం నిర్వహిస్తే మీరు కౌంటర్గా ఇవన్నీ కూలిపోయిన విషయం కొత్త ఏం కాదు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే 10 ఏళ్ళు వారు వివరించిన తీరు, వారు ఏదైతే 1,20,000 కోట్ల ఖర్చుతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం లెక్క మారితే దానికి తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళు 10 ఏళ్ళు ప్లేతే రాక్షసు లెక్క రాబందులు లెక్క తెలంగాణ రక్తాన్ని పీల్చుక తిన్నారో దానికి ఏదైతే ప్రాయశ్చితంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినట్టు దాన్ని నేను అభినందిస్తున్నా. కానీ దానితో పాటు కేటీఆర్ గారు కూడా వారి యొక్క రక్తాన్ని దానం చేస్తే మేము చాలాసార్లు వారికి డ్రగ్ ఛాలెంజ్ టెస్ట్కి రమ్మంటే వారు రాలేదు. కనీసం ఈ రూపంలోనన్నా వారి యొక్క బ్లడ్ శాంపుల్ని వారు మాకు పంపిస్తే దాన్ని డ్రగ్ టెస్ట్ చేసి కేటీఆర్ యొక్క భాగవతం ఏందో కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ కన్నెపల్లి గతంలో మునిగింది, ఇప్పుడు బాగానే ఉంది కదా, ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది? ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లు ఏవైతే బాహుబలి మోటార్లుగా వీళ్ళు చెప్పుకునే రీటైనింగ్ వాల్ని నాణ్యత లోపంతో కడితే ఆ రీటైనింగ్ వాల్ ఏదైతే కూలిపోయి మునిగిపోయిన పరిస్థితి కూడా మనకి తెలుసు. కానీ ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ ఏదైతే పగులు ఏర్పడిందో అది మొత్తం కూడా ప్రాపర్గా రెక్టిఫై చేయకుండా దీన్ని నింపితే ఏదైతే కంప్లీట్గా వేలాది మంది ప్రజల ప్రాణాలు నష్టపోయే పరిస్థితి ఉంది, వందలాది గ్రామాలు మునిగే పరిస్థితి ఉంది. అవగాహన లేకుండా వారు ఏదైతే ఈరోజు ఉద్దేశపూర్వకంగా 9 రోజుల్లో 9,000 కోట్లు మేము రైతుల ఖాతాల్లో జమ చేస్తే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి విషం జిమ్మే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి ప్రభుత్వం నుంచి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ రక్తదాన శిబిరానికి సంబంధించి కౌంటర్ కూడా ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఈ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం గాంధీ భవన్ నుంచి చేస్తున్నారు. కెమెరా నారాజ్తో చారి, ఎన్టీవీ, గాంధీ భవన్ నుంచి.